ఏం చేసింది? వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు కుమారుల్లో ఒకరినొకలా ప్రేమించి ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదము వాళ్ళు చిన్న కుమారుడు మాత్రమే దక్కాలని ఏం చేసింది? ఇక్కడ ఇద్దరి మధ్య వివాదం అనేది చూపించుకుని మొదలుకొని తర్వాత ఒకవేళ కోపం ద్వారా ఒక చిన్న కుమారుని యాకోబు ఏదైనా చేస్తాడని భయపడి ఏం చేసిందంట? ఆమెను ఒకవేళ పెళ్లి కానీ చేస్తే కనుక నువ్వు ఈ దేశంలో చేయొద్దు, పెళ్లి ఎక్కడ పంపించాలంట? వాళ్ళ తండ్రి గృహం దగ్గర. ఎక్కడికి? తండ్రి దగ్గర కుమార్ని తండ్రి గృహం దగ్గర పంపించాలని ఒక పన్నాగం పండి ఇప్పుడు మనం చదువుకున్నాం. మరియు రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణం విసిగినది, ఈ దేశస్థులైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లి చేసుకునే ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అని ఆమె చేసిన తప్పుని ఏం చేసుకుంది? ఇక్కడ సరిదిద్దుకుంటుంది. ఏ విధంగా తప్పు చేసింది? ఏం చేసింది? ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇద్దరిని ఒకేలా చూడాలి. ఒకరినొకలాగా మరొకలాగా చూడకూడదు. అది ఆడవారు అవ్వచ్చు, లేకపోతే మగవారు అవ్వచ్చు. ఎవరైనా మనము భేదం అనేది చూపించకుండా మనము పిల్లలను ఏం చేయాలి? పెంచాలి. కానీ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ యాకోబుకి ఏం చేసింది? ఒక తల్లి ప్రేమను దూరం చేసింది, తండ్రి ప్రేమను దూరం చేసింది. చిన్నతనం నుంచి ఎంతో గారాబం ఎదిగిన ఈ కుమారుడు ఏం చేశారు? ఒక సమయంలో కుటుంబాన్ని విడిచిపెట్టాలని ఏం చేశారు? ఇస్సాకు ఆజ్ఞ ఇచ్చారు. రాహేలు రెబ్కా యొక్క మేనకోడలు అవుతుంది. రెబ్కా యొక్క సహోదరుడైన లాబాను యొక్క కుమార్తె ఈమె. చాలా సుందరవతి, యాకోబుని ప్రియమైన భార్య అయిన ఈ రాహేలు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇస్సాకు కుమారులు ఎవరికి? ఇద్దరు. మొదటి వారు ఎవరు? యాషావు, యాకోబు. యాషావు ఎవరు? పెద్ద కుమారుడు. యాకోబు. ఇస్సాకు యాకోబుని ఇచ్చిన దీవెన నిమిత్తము యాషావు అతని మీద పగబెట్టి ఏం చేయాలనుకున్నాడు? చంపాలని చూశాడు. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే చూద్దాం, 27వ అధ్యాయము 42వ వచనం. కాబట్టి 27:42 నా తమ్ముడైన యాకోబును రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలు గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుని యాకోబుని పిలువనంపి అతనితో ఇట్లనేను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గురించి తను తాను ఓదార్చుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏం చేసింది? తప్పు చేసింది. తప్పుని ఏం చేస్తున్నాడు? నువ్వు ఎలా నీ అన్నయ్య నీ మీద ఏం చేయాలనుకున్నాడు? రెబ్కా తన పెద్ద కుమారుడైన యాషావు మాటల గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుని యాకోబుని పిలువనంపి అతనితో ఇట్లా నేను, ఇదిగో నీ అన్నయ్య యాషావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకుంటాడు. ఆమె చేసిన తప్పు ఏం చేయాలి? తల్లి సరిదిద్దాలి. ఇదిగో తప్పైతే జరిగింది, కానీ నువ్వు తమ్ముని మీద కోప్పడకూడదు, నువ్వు అలా చేయకూడదు, అటువంటి పన్నాగాలు పడకూడదని ఏం చేయాలి? చెప్పాలి. కాకపోతే తల్లి ఏం చేస్తుంది? ఇంకా కుమారుల మీద, చిన్న కుమారుల మీద ప్రేమ ఇంకా తగ్గిపోకుండా ఏం చేస్తుంది? ఏదో విధంగా ఈ దేశాన్ని నుంచి, ఈ ఊరి నుంచి ఇతన్ని దూరపరచాలి. కొన్ని సంవత్సరాలు దూరపరిచిన తర్వాత ఏమవుతుందండి? కోపం చల్లారుతుందా? మనుషుల యొక్క కోపాలు కుటుంబాలు ఎలా ఉంటున్నాయంటే, ఏదో ఒక పని వల్ల లేకపోతే తప్పు జరిగిన తర్వాత ఏదో కోపం వచ్చిన తర్వాత ఆ కోపం ఎన్నాళ్ళు ఉంటుందంటే సంవత్సరం కొద్ది దాని ద్వారా నడిచేవాళ్ళు ఉంటారు. దేవుడు ఒక వాక్యం చెబుతుంది, ఈ కోపం వచ్చిన వల్ల ఉదయం ఏం చేయాలి? సాయంత్రం అయినప్పటికీ కోపం ఏమైపోవాలి? చల్లారిపోవాలి. ఒకవేళ మీలో నాలో కూడా ఎవరి మీద కోపం ఉంటే మనము ఆవేదన ఉండకూడదు. ఉండొచ్చు కోపం ఉండొచ్చు, ఉండదని ఎవరు, ప్రతి ఒక్కరు కూడా కోపం ఉండదా? చిన్న పిల్లడికి కావాల్సింది ఇవ్వకపోతే ఏం చేస్తున్నాడు? కోపపడి తల్లినే తిరగబడతాడు చిన్నతనంలో. అదే కోపము మనం ఏం చేయాలి? మాన్పించే వారికి మనం ఉండాలి. ఇక్కడ ఇస్సాకు గురించి చూసుకుంటే, ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇవ్వవలసిన దీవెన తన అన్న ఎవరిని? యాషావుని